ఎంజీరావు గారు, యుద్ధంలో ఎవరి బలాల్ని వారు చూపిస్తూ ఉంటారు. అగ్రరాజ్యం అమెరికా, మిలిటరీ పవర్ అమెరికా, అణ్వస్త్రాలున్న దేశం అమెరికా. అవి అంటే అణ్వస్త్రాలు అమెరికాకు వెపన్స్ గా ఉండొచ్చు, కానీ అంతకు మించిన వెపన్ ఇరాన్ దగ్గర ఉంది, అదే హర్ముజ్ స్ట్రైట్. సో ఈ యుద్ధంలో ఇరాన్ వ్యూహం ఎలా వర్కౌట్ అయింది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎస్ అండి, ఇప్పుడు హర్ముజ్ స్ట్రైట్, ఈ హర్ముజ్ స్ట్రైట్ అనేది ఇటు పర్షియన్ గల్ఫ్, అదే విధంగా గల్ఫ్ ఆఫ్ ఒమన్ అనే రెండు గల్ఫ్ తీరాలు, అంటే ఇది ఇండియన్ ఓషన్ లో పార్ట్, నార్త్ అరేబియన్ ఓషన్ లో కూడా ఇది పార్ట్ అనమాట. ఈ పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్ ని కలిపే ఒక నేరో స్ట్రైట్, ఒక జల సంధి అనమాట. రెండు భూభాగాలను విడదీసేది అనొచ్చు. ఇది 37 కిలోమీటర్ల వెడల్పు, 167 కిలోమీటర్ల పొడవు ఉంటది. ప్రతిరోజు 200కు పైగా షిప్పులు, ఆయిల్ ట్యాంకర్స్ వెళ్తూ ఉంటాయి. ఎన్నో యుద్ధ విమానాలు, దాని యుద్ధ షిప్పులు కూడా దాని మీద వెళ్తూ ఉంటాయి. ప్రపంచంలో 20% ఆయిల్ వెళ్తూ 25% ఎల్పిజి, తర్వాత ఎల్ఎన్జి గ్యాస్ వెళుతూ ఉంటది. అంటే ప్రపంచంలో 5వ వంతు. ఇది చాలా చాలా క్రూషియల్. ముఖ్యంగా భారత్, జపాన్, సౌత్ కొరియా, చైనా ఆర్థిక వ్యవస్థలకి 50% చొప్పున ఆయిల్, గ్యాస్ వెళుతూ ఉంటాయి అనమాట. అంటే ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి ఒక ప్రాణవాయువు. చూడండి, ఒక మన ఆహార వాహికలాగా ఉంటది అనమాట. ఆహార వాహికి ఏదైనా ప్రమాదం జరిగితే మనం మొత్తం ఆగిపోయినట్టు ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థని స్తంభించజేసింది హర్ముజ్ స్ట్రైట్. ఈ హర్ముజ్ స్ట్రైట్ ఎప్పుడు ఇరాన్ కంట్రోల్లోనే ఉంటది. చారిత్రకంగా ప్రాచీన కాలం నుండి చూసిన, ఇది ఆల్ మసూదీ నుంచి, వేదాల కాలం నుంచి, వేదాల్లో కూడా దాని ప్రస్తావన ఉంది. ఆల్ మసూదీ రాసిన పుస్తకాల్లో దాని ప్రస్తావన ఉంది. ఇప్పుడు డేట్స్, సుగంధ ద్రవ్యాలు ఎక్కువ వెళ్తూ ఉంటాయి అనమాట. ఈ అలాంటి ట్రేడ్ జరిగేది అనమాట. మొఘల్ పీరియడ్ కూడా జరిగేది, సిల్క్ ట్రేడ్ మనం చేసేవాళ్ళు. ఇప్పుడు ఎప్పుడు కూడా ఇరాన్ కంట్రోల్, ఇప్పటికీ కూడా ఇరాన్ కంట్రోల్. ఎందుకంటే జోగ్రఫికల్ గా ఫేవర్. ఇప్పుడు ఇరాన్ ఏంటంటే మోడర్న్ వార్ఫేర్ లో అమెరికా ఒకవేళ దాడి చేస్తే దీని ద్వారా అమెరికాను అడ్డుకోవచ్చు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు జరిగేది అదే. చూడండి, అమెరికా అటాక్ చేస్తే శక్తివంతమైన దేశం హర్ముజ్ స్ట్రైట్ ని క్లోజ్ చేసింది. క్లోజ్ చేసేటప్పటికి ఆయిల్ యొక్క డీజిల్, ఆయిల్, తర్వాత ఎల్పిజి ఆగిపోయినాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది. అమెరికా మీద ఒత్తిడి, ఇరాన్ కి పెట్టిన కండిషన్స్ అమెరికా లొంగాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది. మరి ఎలా ఇరాన్ కంట్రోల్ చేస్తుంది అంటే, ఇరాన్ చూడండి, అది ఏంటంటే 5 నుంచి 6 వేల దాకా మిలిటరీ, స్మాల్ మిలిటరీ స్పీడ్ బోట్లను ఉపయోగిస్తుంది అన్నమాట. స్టీమర్లు అనేవి, అందులో పేలుడు పదార్థాలు ఉంటాయి. అవి అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయి ఒక షిప్ ని మీద తాకితే అది పేలిపోతుంది అనమాట. ఇలాంటి 6000 స్పీడ్ మిలిటరీ ల్యాండ్ మైన్ బోట్లు అవి సిద్ధం చేసింది. వీటిని క్లియర్ చేయడం అమెరికా తరం కాదు. ఎందుకంటే అది మొత్తం ఇరాన్ చుట్టూరు కింద అది త్రిభుజాకారంగా ఉండే ప్రాంతంలో మనకి మ్యాప్ లో కనిపడినట్టు ఉంటది అనమాట. చాలా డేంజర్. ఇక్కడ అమెరికా మాత్రం కూడా ఏం చేయలేదు. ఒకవేళ అకార్డింగ్ టు సమ్ ఇన్స్టిట్యూషన్స్, డిఫెన్స్ ఇన్స్టిట్యూషన్ సర్వే ప్రకారం ఇరాన్ ని ఓడించిన తర్వాత, ఇరాన్ పూర్తిగా ఓడిపోయిన తర్వాత, ఇరాన్ నుంచి ప్రతిఘటన లేనప్పుడు దీన్ని క్లీన్ చేయాలి ఈ ల్యాండ్ మైన్స్ అంటే అమెరికాకి 2 నెలల సమయం పడుతుందంట. అంటే ఇరాన్ చేతులు ఎంత గ్రిప్ ఉందో చూడండి. ఇది ఇప్పుడు ఇరాన్ ఏం చేసింది, వెపనైజేషన్ ఆఫ్ దిస్ హర్ముజ్ స్ట్రైట్, ఈ ప్రకృతి పరంగా దాన్ని లభించిన ఒక వరాన్ని ఒక వెపన్ గా మార్చి అమెరికా మీద ప్రయోగించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది. అమెరికా డొనాల్డ్ ట్రంప్ మీద ప్రెజరు, స్టాక్ మార్కెట్లు కొలాప్స్ అయిపోయినాయి. ఆర్థిక మాంద్యానికి దగ్గరగా ఉంది ప్రపంచం అంతా. కాబట్టి జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండియా, చైనాలు, యూరోపియన్ నేషన్స్ గ్యాస్, ఆయిల్ లేక విలవెల్లాడిపోతున్నాయి. స్టాక్ మార్కెట్ కొలాప్స్. ఈవెన్ అమెరికాలో కూడా ద్రవ్యోల్బణం. వెంటనే డొనాల్డ్ ట్రంప్ మీద ప్రెజర్ వచ్చింది. కాబట్టి ఇరాన్ తో డీల్ కుదుర్చుకోవాలి, లేదా గల్ఫ్ ఆఫ్ హర్ముజ్ స్ట్రైట్ ని క్లియర్ చేయాలి. అది ఇంపాసిబుల్. అమెరికా ద గ్రేటెస్ట్ నేవల్ ఫోర్స్ కూడా చరిత్రలోనే వెళ్ళి హర్ముజ్ స్ట్రైట్ ని ఓపెన్ చేయలేని పరిస్థితి అనమాట. అందుకనే ప్రపంచంలో కొన్ని దేశాలు జోగ్రఫీలతో పెట్టుకోకూడదు. ఆఫ్ఘనిస్తాన్ తోను, ఇరాన్ తోను, ఇండియాతోను, చైనాతోను, ఆస్ట్రేలియాతోను, ఇలాంటి దేశాలతో యుద్ధం చేయకూడదని చెప్తారు. మరి డొనాల్డ్ ట్రంప్ ఈ విషయం పెంటగాన్ చెబుతున్నా ఆయన యుద్ధానికి వెళ్ళాడు అనమాట. ఏదో 4 రోజులు ముగించేద్దాం అనుకున్నాడు, అది ముగిసేది కాదని ఇప్పుడు అర్థమైంది. కాబట్టి హర్ముజ్ స్ట్రైట్ అనే ఒక ప్రకృతి పరమైన వెపన్ చేతిలో ఈ రోజు అమెరికా ఓటమి, ఘోరమైన ఓటమి. అది నేను చాలాసార్లు అది ఎక్స్ప్లెయిన్ చేశాను. హర్ముజ్ స్ట్రైట్, వెపనైజేషన్ ఆఫ్ ది హర్ముజ్ స్ట్రైట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది ఇరాన్ ఈజ్ డిఫీటింగ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నౌ. అంటే ద పవర్ ఆఫ్ ఇరాన్ అనేది హర్ముజ్ స్ట్రైట్ దగ్గర ఉన్నది అనేది మనకి ఇక్కడ అవగతం అవుతుంది.